తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో అడ్వాన్స్డ్ ఆప్షన్ స్ట్రాటజీ అనేటువంటి కవర్డ్ ట్రయాంగిల్ ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీని తెలుసుకోబోతున్నాం. ఈ స్ట్రాటజీని కంప్లీట్గా ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్లో మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది, ఏ విధమైనటువంటి స్టాక్స్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి, వీటిని ఎగ్జిక్యూట్ చేయడానికి అడ్జస్ట్మెంట్స్ ఏ విధంగా చేయాలి, పే ఆఫ్ చార్ట్స్ని ఏ విధంగా మనం గమనించాలి, వీటిలో ఎగ్జిట్ క్రైటీరియా అన్నది ఏ విధంగా ఉంటుంది అన్నది పూర్తిగా మనం ఈ వీడియోలో చూద్దాం. ఏదైనా ఒక స్టాక్ను మనం హోల్డ్ చేసుకున్నట్లయితే ఆ స్టాక్ పైన ఈ స్ట్రాటజీని అప్లై చేసినట్లయితే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో మంత్ ఆన్ మంత్ మంచి రిటర్న్ని గెయిన్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. రిస్క్ కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది. అదే మనం స్టాక్స్ను బై చేయకుండా ఈ స్ట్రాటజీని ప్లే చేసినట్లయితే మనకు సక్సెస్ రేట్ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు రిస్క్ అనే మనం చెప్పుకోవచ్చు. ఈ స్ట్రాటజీని బుల్లిష్, అలాగే న్యూట్రల్, అలాగే బేరిష్ ఏ మార్కెట్లో అయినా సరే మనం అప్లై చేయొచ్చు. అయితే ఈ స్ట్రాటజీలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మన వ్యూ రాంగ్ అవుతుందో, లేకుంటే మనం తీసుకున్నటువంటి ప్రీమియమ్స్ యొక్క ప్రైసెస్ అనేటివి వేరియస్ అవుతాయో, అలాంటప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో వాటన్నింటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే మనం బ్రేక్ ఈవెన్ పాయింట్స్ చూసినట్లయితే మల్టిపుల్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అయితే మనకి పిక్చర్లోకి వస్తాయి. సో మనం ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలనేది కూడా మనం చూద్దాం. ఈ కవర్డ్ ట్రయాంగిల్ స్ట్రాటజీకి ముందుగా మనం స్టాక్స్ని హోల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. ఏ స్టాక్స్ అయితే F&Oలో ట్రేడ్ అవుతుంటాయో అలాంటి స్టాక్స్ని మనం హోల్డ్ చేసుకున్నట్లయితే ఫర్దర్ మనం చేసేటువంటి వాటికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎప్పుడైతే మనం స్టాక్స్ని హోల్డ్ చేస్తామో ఆ స్టాక్స్ యొక్క క్వాంటిటీ ఈక్వల్ టు లాట్ సైజ్కి ఉండేటట్లు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ స్టాక్స్ని తీసుకున్నాను. రిలయన్స్ ఒక 500 స్టాక్స్ ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకు F&Oలో ఉన్నటువంటి స్టాక్స్ను తీసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఏంటంటే మనము ఈ స్టాక్స్కు ప్లడ్జ్ చేసుకుని ఆ వచ్చేటువంటి అమౌంట్స్తో ఆప్షన్స్ స్ట్రాటజీస్ని ప్లే చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకు చాలా తక్కువ మార్జిన్స్తో, ఈవెన్ మనకు 1 lakh రూపీస్ మార్జిన్ అవసరమైనప్పటికీ మనకు జస్ట్ 20,000 రూపీస్ క్యాష్ ఉంది. మిగిలినటువంటిదంతా కూడా కోలాటరల్ అమౌంట్తో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో చాలా సందర్భాల్లో కూడా ఇది నేను చెప్పడం జరిగింది. సో ఈ స్టాక్స్ని మనం ఏ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎగ్జిక్యూట్ చేయాలనేది ఒకసారి గమనించినట్లయితే, ఇప్పుడు స్ట్రైక్ ప్రైసెస్ను ఏ విధంగా మనం తీసుకోవాలి అన్నది ఒకసారి మనం గమనించినట్లయితే, ఏదైనా ఒక స్టాక్ యొక్క ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిలయన్స్ 1270 రూపీస్లో రిలయన్స్ ఉంటే 5% ప్లస్ అలాగే 5% మైనస్ తీసుకుంటే ఏ వాల్యూస్ అయితే వస్తాయో ఆ వాల్యూస్లో మనము స్ట్రైక్ ప్రైస్లుగా తీసుకుంటాం. ఎందుకు ఈ విధంగా మనం తీసుకుంటాం అంటే దానికంటూ ఒక రీజన్ అయితే ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక స్టాక్ అప్ కానీ డౌన్ కానీ 5% వెళ్ళదు అన్నటువంటి ఉద్దేశంతో, లేకుంటే న్యూట్రల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇన్ కేస్ పెరిగినట్లయితే కూడా అడ్జస్ట్మెంట్స్ అనేటివి చేస్తాము. అయితే 5% తీసుకోవడం వల్ల 1 monthలో 5% రీచ్ కాదు అన్నటువంటి ఉద్దేశంతో మనం ఇక్కడ 5% అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో మార్కెట్ ఓవర్గా మూవ్మెంట్ అనేది తీసుకుంటుంటుంది. కొన్ని సందర్భాల్లో మార్కెట్ అనేది చాలా ఓవర్గా క్రాష్ కావడం కానీ ఎక్స్టర్నల్ న్యూస్ వల్ల, అలాంటి సందర్భాల్లో మనం ఈ స్ట్రాటజీని యూజ్ చేయకూడదు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే 1270 పైన మనం 5% ప్లస్ తీసుకున్నట్లయితే 1330 వస్తుంది. అలాగే 5% మైనస్ తీసుకున్నట్లయితే 1210 అనేది వస్తుంది అనమాట. ఈ రెండు కూడా మనము స్ట్రైక్ ప్రైజ్లుగా తీసుకున్నాం. పుట్టుకు వచ్చేసి 1210, అలాగే కాల్కి 1330 రూపీస్ మనం స్ట్రైక్ ప్రైజ్లుగా తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఒకసారి లైవ్లో కూడా చూద్దాం ఏ విధంగా ప్రీమియమ్స్ ఉన్నాయనేది. ఆల్రెడీ నేను లైవ్లో ఉన్నటువంటి డేటాను తీసుకోవడం జరిగింది. అలాగే పే ఆఫ్ చార్ట్స్ కూడా మనం గమనించేటప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్రీమియమ్స్ మనం గమనించినట్లయితే కాల్ ప్రీమియం అనేది 15 రూపీస్గా ఉంది. అలాగే పుట్ ప్రీమియం 11 రూపీస్గా ఉంది. 15 రూపీస్ ప్రీమియం ఉన్నటువంటి ఒక లాట్ సైజుకి మనకి 7,500 రూపీస్ అవుతుంది. అలాగే ఇక్కడ 11 రూపీస్ ఉన్నటువంటి ప్రీమియంకి 500 రూపీస్ లాట్ సైజ్ కాబట్టి 5,500 రూపీస్ మనకి ప్రీమియం అనేది ఇక్కడ గెయిన్ అవుతుంది. సో మనం వీటిని రెండింటిని కూడా సెల్ చేసినట్లయితే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కూడా మనం గమనించినట్లయితే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేటివి ఏ విధంగా క్యాల్కులేట్ చేయబడతాయి అన్నది కూడా మనం గమనించినట్లయితే, అప్పర్ సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ గమనించినట్లయితే 1356, అలాగే లోయర్ సైడ్ బ్రేక్ ఈవెన్ పాయింట్ 1184 రావడం జరిగింది. ఏ విధంగా వీటిని క్యాల్కులేట్ చేసాము అంటే 1330 కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియంకి మనం అడిషనల్గా మనం ఏవైతే సేల్ చేసామో వాటి ప్రీమియంను యాడ్ చేసినట్లయితే 1356 వస్తుంది. 15 ప్లస్ 11 మనకి 26 వస్తుంది. 26 ప్లస్ 1330
1356 రావడం జరుగుతుంది. అలాగే లోయర్ సైడ్ ఏదైతే ఉందో పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో పుట్ ఆప్షన్కి మనం మైనస్ చేసినట్లయితే మన ప్రీమియంస్ మనకు 1184 రావడం జరుగుతుంది. 1210 మైనస్ 15 మైనస్ 11 చూసినట్లయితే మనకి 1184 రావడం జరుగుతుంది. వీటిని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఎలాంటి స్టాక్స్ను మనం తీసుకోవాలి, వాటి స్ట్రైక్ ప్రైస్ను ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలని కూడా చూసాం. అయితే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ మనం ఎప్పుడైతే పే ఆఫ్ చార్ట్స్ చూస్తామో పే ఆఫ్ చార్ట్స్లో బై డిఫాల్ట్ అపియర్ కావడం జరుగుతుంది. 1 or 2 పాయింట్స్ ఇటు అటుగా అపియర్ కావడం అయితే జరుగుతుంది. అది ఏ విధంగా అన్నది మనం లైవ్లో ఇప్పుడు చూద్దాం. అలాగే దీనికి అడ్జస్ట్మెంట్స్ కూడా మనం ఏ విధంగా చేయాలి. సో ఒక స్టాక్ మూమెంట్ను బట్టి మనం ఏ విధంగా ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. F&Oలో ట్రేడ్ అయ్యేటువంటి మంచి స్టాక్ని తీసుకున్నట్లయితే, గుడ్ క్వాలిటీ ఉన్నటువంటి స్టాక్ని తీసుకున్నట్లయితే ఒకే మంత్లో ఇలా అప్ వెళ్ళేదానికి స్కోప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం గమనించవచ్చు, చాలా స్టాక్స్లో కూడా. సో 10%, 15% ఈ విధంగా బ్రేక్ అయ్యేటువంటి స్టాక్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. చాలా సందర్భాల్లో స్టాక్స్ మోడరేట్గా వెళ్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మంత్ డేటా అనుకున్నట్లయితే ఎండ్ ఆఫ్ ద మంత్కి మనకి ఒక 3 to 4% డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆల్మోస్ట్ 1% ప్లస్ ఆర్ మైనస్లో కూడా క్లోజ్ అయినటువంటి స్టాక్స్ ఉంటాయి. అయితే మార్కెట్లో ఏదైనా సరే ఎక్స్టర్నల్గా న్యూస్ ఉన్నప్పుడు మాత్రమే స్టాక్స్ అన్నవి ఓవర్గా పెరగడానికి కానీ లేకుంటే ఓవర్గా డ్రాప్ కావడానికి కానీ స్కోప్ అనేది ఉంటుంది. సో వాటికి మనం ఏ విధమైనటువంటి అడ్జస్ట్మెంట్ చేయాలి, ఏ విధంగా ఈ స్ట్రాటజీల నుంచి ప్రాఫిట్తో మనం ఎగ్జిట్ కావాలనేది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్నటువంటి స్టాక్లో మనం ఒక కాల్ ఆప్షన్ని ఇంకొక పుట్ ఆప్షన్ని మనం తీసుకున్నట్లయితే, కాల్ ఆప్షన్ని ఒక పుట్ ఆప్షన్ని మనం తీసుకున్నట్లయితే, సో ఇన్ కేస్ ఈ స్టాక్ వచ్చేసి మనం తీసుకునేటువంటి బ్రేక్ ఈవెన్ పాయింట్స్ రేంజ్ లోపల ఇది క్లోజ్ అయినట్లయితే మనం ఇక్కడ ప్రాఫిట్లో క్లోజ్ అవుతాం. అదే ఇన్ కేస్ ఈ స్టాక్ ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ని బ్రేక్ చేసి ఫర్దర్ మూమెంట్ తీసుకున్నట్లయితే, అప్ సైడ్ కావచ్చు డౌన్ సైడ్ కావచ్చు, ఫర్దర్ మూమెంట్ అనేది తీసుకున్నట్లయితే అప్పుడు మనం రిస్క్లో ఉంటాం అనమాట. అయితే ఎంత రిస్క్ అంటే చాలా లిమిటెడ్ రిస్క్ అని చెప్పుకోవచ్చు. అయితే మనం ఫర్దర్ ఏ విధంగా మనం ఆ రిస్క్ను కూడా అవాయిడ్ చేయాలన్నది కూడా మనం లైవ్లో చూద్దాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 1210 PE అలాగే 1330 CEని నేను యాడ్ చేయడం జరిగింది. అయితే మనం అనాలిసిస్లోకి వెళ్దాం. అనాలిసిస్లోకి వెళ్తే ఇక్కడ మనకు పే ఆఫ్ చార్ట్ అనేది చూపించడం జరుగుతుంది. పే ఆఫ్ చార్ట్లో మనకు మ్యాక్స్ ప్రాఫిట్ చూసినట్లయితే 12,825, అలాగే అన్లిమిటెడ్ రిస్క్ అని చెప్పేసి మనకు అన్లిమిటెడ్గా రిస్క్ అనేది ఉందను. ఇన్ కేస్ స్టాక్ ప్రైస్ 1184 అలాగే 1355 ఈ రెండు బ్రేక్ ఈవెన్ పాయింట్స్కి మధ్యలో గన స్టాక్ ప్రైస్ క్లోజ్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద మంత్కి మనకి కంప్లీట్ ప్రాఫిట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 to 6 days తర్వాత, లేకుండా ఉంటే మనం నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ మంత్ ఎండ్కు నవంబర్ ఎండ్కి ఈ రేంజ్లోనే ఉంది స్టాక్ ప్రైస్ వచ్చేసి ఇదే రేంజ్లో ఉంది, లేకుంటే ఒక 30 రూపీస్ 40 రూపీస్ అటు ఇటుగా పెరిగింది. సో అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, మనం ప్రాఫిట్లోనే ఉంటాం. డిసెంబర్ ఎండ్కి ఈ బౌండరీస్కి ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్కి మధ్యలోనే స్టాక్ ప్రైస్ అనేది ట్రేడ్ అవుతుంటే ఖచ్చితంగా మనం మంచి ప్రాఫిట్లో క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ వచ్చేసి ఈ బౌండరీస్ని క్రాస్ అయి ఫర్దర్ స్టాక్ మూమెంట్ అనేది తీసుకుందనుకోండి, అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకు మనం ప్రాఫిట్లో ఉంటాం. అప్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే 1360 మనం ఏదైతే మాట్లాడుకున్నామో బ్రేక్ ఈవెన్ పాయింట్స్ 1360 వరకు కూడా మనం ప్రాఫిట్లో ఉంటాం. ఆ తర్వాత మనం లాసెస్లోకి వెళ్ళేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దానికోసమే అడిషనల్గా ఈ స్ట్రాటజీకి అడిషనల్గా మనం హెడ్జ్ చేస్తాం అనమాట. మనం అడిషనల్గా కొన్ని బై ఆప్షన్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో అది ఏ విధంగా మనం తీసుకోవచ్చు అనేది ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ 1380 కాల్ ఆప్షన్ అలాగే 1160 PE ఆప్షన్ని నేను యాడ్ చేయడం జరిగింది. మార్కెట్లో ఉన్నటువంటి అన్సర్టెనిటీ కావచ్చు, లేకుంటే ఒక్కొక్క సందర్భాల్లో చాలా ఎక్కువ మొత్తంలో మార్కెట్లో మూమెంట్ అనేది కావడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి వాటిని రిస్క్ను మనం అంత ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇక్కడ ఒక సిని అలాగే ఒక పిఈని యాడ్ చేయడం జరిగింది. సో 1380 సిని అలాగే 1160 పిఈని నేను తీసుకోవడం జరిగింది. సో ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ రెండు ప్రీమియమ్స్ కూడా ఈక్వల్గా చాలా తక్కువలో ఉన్నటువంటి ప్రీమియమ్స్ని నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి మనం పే ఆఫ్ చార్ట్స్ని గమనించినట్లయితే మన రిస్క్ అనేది లిమిటెడ్ అవుతుంది.
మన లాస్ కూడా లిమిటెడ్ అవుతుంది, మన లాస్ అనేది లిమిటెడ్ అవుతుంది, అలాగే మన ప్రాఫిట్ కూడా లిమిటెడ్ అవుతుంది అనమాట. ప్రాఫిట్లో కూడా కొంతవరకు డౌన్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఈ ఆప్షన్స్ను బై చేయడానికి మనం కొంత ప్రీమియం కూడా పే చేసాం కాబట్టి వాటిలో కూడా డికే అనేది ఉంటుంది. సో తప్పకుండా వాటి ప్రైజెస్ కూడా డౌన్ అవుతాయి కాబట్టి మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది డౌన్ కావడం జరిగింది. సో ఫర్దర్ మనం ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలనేది కూడా మనం మాట్లాడదాం. అడ్జస్ట్మెంట్ కన్నా వెళ్ళే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం లాసెస్లోకి వెళ్తామో లేకుంటే ఎప్పుడైతే మనం అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటామో, అడ్జస్ట్మెంట్ చేస్తున్నటువంటి టైంలో అలాగే మార్కెట్లో ఒకే డైరెక్షన్లో ఈ స్టాక్ మూమెంట్ అనేది ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, బై ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో 1380 అలాగే 1160 ఏవైతే ఉన్నాయో వీటిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఎగ్జిట్ కాకూడదు. వీటిని అదే విధంగా క్యారీ చేస్తూ మనం కంటిన్యూ చేస్తూ ఎలాంటి సందర్భంలో మనం అడ్జస్ట్మెంట్ చేయాలి, ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలి, సో ఏ స్ట్రైక్స్ తీసుకొని మనం అడ్జస్ట్మెంట్ చేయాలన్నది ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే ఈ సెల్లింగ్ చేసినటువంటి రెండు ఆప్షన్స్ యొక్క ప్రీమియమ్స్ అనేటివి అన్ఈక్వల్గా ఉంటాయో, 100% అన్ఈక్వల్గా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిఈ ఆప్షన్ ఏదైతే ఉందో 1330 20 రూపీస్లో ట్రేడ్ అవుతుంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిఈ ఆప్షన్ ఏదైతే ఉందో 1210 ఇది 10 రూపీస్లో ట్రేడ్ అవుతుంది, అంటే 100% అబోలో ట్రేడ్ అవుతుంది. అలాంటి సందర్భంలో మనం అడ్జస్ట్మెంట్కి వెళ్ళాలి. సో ఇన్ కేస్ వచ్చేసి మనకి పిఈ వచ్చేసి 20 రూపీస్లో ట్రేడ్ అవుతూ అలాగే సిఈ వచ్చేసి 10 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అలాంటి సందర్భంలో కూడా మనం అడ్జస్ట్మెంట్కి వెళ్ళాలి. ఏ అడ్జస్ట్మెంట్ చేయాలి అనేది మనం గమనించినట్లయితే, ఏ సైడ్ ప్రీమియం అయితే డౌన్గా ఉంటుందో, ఏ సైడ్ ప్రీమియం అయితే మనకు డౌన్గా ఉంటుందో ఆ సైడ్ ప్రీమియంను ఎగ్జిట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 11 రూపీస్లో దీన్ని సెల్ చేసాము. 11 రూపీస్లో సెల్ చేసిన తర్వాత ఇది ఒక 5 రూపీస్కి డౌన్ అయిపోయింది, ఇది 5 రూపీస్ డౌన్ అయింది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిఈ 20 రూపీస్కి వెళ్ళింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 రూపీస్లో ఎగ్జిట్ అయ్యేసి, అంటే 6 రూపీస్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాం, 5 రూపీస్లో ఎగ్జిట్ అయ్యేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రీమియంకు ఆల్మోస్ట్ నియరర్గా అలాగే ఈక్వల్గా ఉన్నటువంటి ఇంకొక ప్రీమియంకు మనం సెటప్ చేస్తాం. సో ఇక్కడ మనం గమనించింది, ఇక్కడ 20 రూపీస్ ప్రీమియం ఉందనుకుందాం. 20 రూపీస్ ప్రీమియం ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 18 రూపీస్ 19 రూపీస్ ప్రీమియంలో ఉన్నటువంటి ఒక పుట్ ఆప్షన్ తీసుకొని మనం ఆప్షన్ చైన్లోకి వెళ్ళేసి ఒక పుట్ ఆప్షన్ తీసుకొని దానికి ఈక్వల్గా ఉన్నటువంటి దాంతో మనం అడ్జస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ అనేది అదే డైరెక్షన్లో వెళ్తుంది, సిఈ డైరెక్షన్ వెళ్తుంది. సిఈ వచ్చేసి 30 రూపీస్కి వెళ్ళింది, అలాగే పిఈ 10 రూపీస్కి వెళ్ళింది, పిఈ 10 రూపీస్కి వెళ్ళడం జరిగింది. వెంటనే మళ్ళీ మనం ఏం చేస్తాం, ఈ 10 రూపీస్ను ప్రాఫిట్ బుక్ చేసుకుని, అంటే 20 రూపీస్లో మనం సేల్ చేసాము, 10 రూపీస్కి వచ్చిందంటే ఆ డిఫరెన్స్ అనేది 10 రూపీస్ మనకు ప్రాఫిట్ అవుతుంది. ఈ 10 రూపీస్లో మనం ఎగ్జిట్ అయ్యేసి తిరిగి దీనికి ఈక్వల్గా ఉన్నటువంటి మళ్ళీ ప్రీమియంను మనం అడ్జస్ట్మెంట్ అనేది తీసుకుంటాం. సో మళ్ళీ పిఈలో ఉన్నటువంటి ఇంకో స్ట్రైక్ ప్రైస్ని తీసుకొని ఎక్కడైతే మనకు 30లో ట్రేడ్ అవుతుందో దాన్ని మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఫర్దర్ మనం గమనించేది, ఎప్పుడు దీన్ని ఎగ్జిట్ కావాలి, లేకుంటే ఇంకే వచ్చేసి ఇదే విధంగా కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది స్టాక్లో, రోజు వచ్చేసి 2% 3% అనేది పెరుగుతుంది, అలా జరిగేదానికి స్కోప్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ ఆ స్టాక్ అనేది అదేవిధంగా పెరుగుతుంది, లేకుంటే డౌన్ ట్రెండ్లో వెళ్తుంది. సో ఎలాంటి సందర్భంలో మనం తీసుకోవాలి, ఎలాంటి ఎగ్జిట్ కావాలి అనేది ఒకసారి గమనించినట్లయితే, ఎప్పుడైతే మనం తీసుకున్నటువంటి ఈ బై ఆప్షన్స్ ఇన్ ద మనీకి వస్తాయో లేకుంటే అట్ ద మనీకి నియరర్గా వస్తాయో అప్పుడు మనం స్ట్రాటజీలో నుంచి ఎగ్జిట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ స్టాక్ ప్రైస్ 1270లో ఉంది, 1270 రూపీస్లో కరెంట్ స్టాక్ ప్రైస్ ఉంది. స్టాక్ ప్రైస్ 1380కి కానీ లేకుంటే 1160కి బిలో వచ్చినట్లయితే మనం ఈ స్ట్రాటజీలో నుంచి ఎగ్జిట్ కావాలి. సో ఈ స్ట్రాటజీలో నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా మనకు పెద్దగా లాస్ అయితే ఉండదు, అలాగే మనం ప్రాఫిట్లో ఉండేదానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం తీసుకునేటువంటి బై ఆప్షన్స్ అట్ ద మనీకి కానీ ఇన్ ద మనీకి కానీ కన్వర్ట్ అయినప్పుడు వీటి యొక్క ప్రీమియమ్స్ అనేటివి చాలా హెవీగా చేంజ్ అవుతాయి, వీటి యొక్క ప్రీమియమ్స్ అనేటివి చాలా హెవీగా చేంజ్ అయి ఉంటాయి. సో ఆల్మోస్ట్ వచ్చేసి దీని ప్రైస్ ఒక 20 రూపీస్ 22 రూపీస్ అని ఉంటుంది. సో అలాగే మనం బుక్ చేసినటువంటి ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో మాక్సిమం మనం ఒక 3 to 4 అడ్జస్ట్మెంట్స్ అయితే చేసి ఉంటాం ఇంతవరకు. ఏదైతే మనకు ప్రైస్ అనేది ఎనీ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా మనం గమనించినట్లయితే 1270 ప్లస్ మనకి 1380 మనం తీసుకున్నటువంటి ఈ స్ట్రైక్ ప్రైస్. సో ఆ డిఫరెన్స్ మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ వచ్చేసి మనకు ఒక 90 రూపీస్ అనేది గమనిస్తున్నాం. సో ఈ 90 రూపీస్ వెళ్ళేటప్పుడు 90 రూపీస్కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 to 4 అడ్జస్ట్మెంట్స్ అయితే అవుతాయి. ఎవ్రీ అడ్జస్ట్మెంట్తోనూ మనం ప్రాఫిట్ అనేది బుక్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాఫిట్స్ను బుక్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే
కరెంట్ ఉన్నటువంటి స్టాక్ ప్రైస్ మనం బై చేసినటువంటి అవుట్ ఆఫ్ ద మనీలో బై చేసినటువంటి ఈ ఆప్షన్స్కి నియరర్గా లేకుంటే ఇన్ ద మనీలోకి కన్వర్ట్ అవుతాయో వెంటనే మనం ఎగ్జిట్ కావాలి. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎగ్జిట్ కాకూడదు. ఇక్కడ తీసుకున్నటువంటి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో మనం స్ట్రాటజీని కంటిన్యూ చేస్తున్నంతసేపు మనం వీటిని కంటిన్యూనే చేస్తుండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని మనం ఎగ్జిట్ కాకూడదు. ఇది రూల్. సో ఏ స్టాక్ అయినా తీసుకోండి, మీరు ఒక 1000 రూపీస్లో ఉన్నటువంటి స్టాక్ కావచ్చు, లేకుంటే 500 రూపీస్లో ఉన్నటువంటి స్టాక్ కావచ్చు, 3000 ఉన్నటువంటి స్టాక్ కావచ్చు, మనం ఇచ్చినటువంటి బేస్ రూల్ను బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసి ఖచ్చితంగా మనం చేసినట్లయితే మంచి ఎగ్జిక్యూట్ చేసేదానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి అడిషనల్గా ఎప్పుడైతే మనం ఈ స్టాక్లో ఈ విధంగా చేస్తూ మనం ఆల్రెడీ స్టాక్స్ను హోల్డ్ చేస్తున్నాం, ఈ విధంగా చేస్తూ మనం ఏదైతే ప్రైస్ను గెయిన్ చేసి ఉంటామో, ఏదైతే అమౌంట్ని మనం గెయిన్ చేసి ఉంటామో, ఏదైతే ప్రీమియంను మనం గెయిన్ చేసి ఉంటామో, ఆ ప్రీమియంతో ఇక్కడ కొన్ని స్టాక్స్ అదే స్టాక్ మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ కొన్ని స్టాక్స్ను మనం బై చేసినట్లయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో మంచి గ్రోత్ అనేది ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇన్ కేస్ స్టాక్ ప్రైస్లో చాలా ఎక్కువగా డ్రాప్ అయింది, స్టాక్ ప్రైస్లో చాలా ఎక్కువగా డ్రాప్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 10% ఆ విధంగా కరెక్షన్ తీసుకుంది స్టాకు, ఇంకా కొన్ని స్టాక్స్ను కూడా తీసుకొని యాడ్ చేసుకోవడానికి కూడా ఈ స్ట్రాటజీ మనకు చెప్తుంది. ఇంకా కొన్ని స్టాక్స్ను యాడ్ చేసుకున్నట్లయితే ఇలాంటి స్టాక్స్ను మనము ఫర్దర్ మంచిగా రిటర్న్ వచ్చేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇన్ కేస్ డ్రాస్టికల్గా మార్కెట్లో మూవ్మెంట్ వచ్చేసి స్టాక్ ప్రైస్ అనేది మూవ్ అయింది అనుకోండి, స్టాక్ ప్రైస్ అప్లో మూవ్ అయింది, సో మనకు రెండు విధాలు కూడా బెనిఫిట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ స్ట్రాటజీలో ఎంతో కొంత మనం బెనిఫిట్ అయితే చేసుకుంటాం. అలాగే స్టాక్ ప్రైస్ కూడా మూవ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి స్టాక్ ప్రైస్లో కూడా మన వాల్యూ అనేది పెరగడం అయితే జరుగుతుంది. ఈ స్ట్రాటజీలో మనకు చాలా ఎక్కువగా ప్రాఫిట్స్ అనేవి రాకపోయినా కన్సిస్టెంట్గా మంత్ ఆన్ మంత్ మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే పెద్ద ఇన్వెస్టర్స్ కావచ్చు, లేకుంటే లాట్స్లో బై చేసి ఉంటారో అలాంటి వాళ్ళు ఇలాంటి స్ట్రాటజీని ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఎందుకు అంటే ఒక విధంగా మనం స్టాక్స్ను ప్రెడ్ చేసి అమౌంట్ తీసుకోవచ్చు, తక్కువ మార్జిన్తో దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అలాగే స్టాక్స్ను కూడా మనం ఒకవైపు కవర్ చేస్తూ ఉండొచ్చు. ఇన్ కేసు వచ్చేసి స్టాక్స్ను లాసెస్లోకి వెళ్ళినట్లయితే కొంత అమౌంట్తో మళ్ళీ మనం యాడ్ చేసుకొని స్టాక్స్ను యాడ్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఆన్ మంత్ మనకి 2 నుంచి 5% వరకు కూడా దీంట్లో జనరేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా 12 మంత్స్ని మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే 1 or 2 మంత్స్లో ఫెయిల్ అయినా కూడా 10 మంత్స్లో అయితే ఖచ్చితంగా యావరేజ్గా ఒక 2% అనుకున్నప్పటికి కూడా మనకు ఆల్మోస్ట్ 24% వరకు కూడా రిటర్న్ వచ్చేదానికైతే ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 CR ఉందనుకోండి, ఆ 1 CRను డబల్ చేయడానికి మనకి నెక్స్ట్ అడిషనల్గా కూడా 4 years తీసుకుంటుంది అనమాట. అడిషనల్గా 4 yearsలో అంటే ఎవ్రీ ఇయర్ 24% మనము ఎగ్జిక్యూట్ చేసినట్లయితే 24%తో మనం ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఒక 4 yearsలో మనం డబల్ చేసిందని కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్ స్ట్రాటజీ అయితే చేయడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మిత్రులందరూ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.